అక్రమ కట్టడాలపై హైడ్రా దూసుకెళ్తోంది. అక్రమ కట్టడాలను తొలగించడంలో రేవంత్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం రంగనాథ్ తన పని తాను చేసుకుపోతున్నారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ హీరో నాగార్జున వంతు వచ్చింది. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసే పనుల్ని ఈ రోజు ఉదయం ప్రారంభించింది. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ ను నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు అందడంతో కూల్చివేత పనులను ప్రారంభించారు. 3.5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి ఈ నిర్మాణం జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఎన్ కన్వెన్షన్ మొత్తం 10 ఎకరాల్లో నిర్మించిన విషయం తెలిసిందే. అయితే కేటీఆర్ కి సంబంధించిన అక్రమ కట్టడాల్ని కూల్చడానికి ప్లాన్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేశారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు నాగార్జున అటు కేటీఆర్ కి ఫోన్ చేసినా కూడా ఆయన స్పందించే పరిస్థితి లేకుండా పోయింది. అలాగే ఇటు హైడ్రా రంగనాథ్ కి ఫోన్ చేస్తున్నా అటు డిప్యూటీ సీఎం భట్టీకి నాగార్జున ఫోన్ చేస్తున్నారు. కానీ రేవంత్ స్ట్రిక్ట్ ఆర్డర్స్ ప్రకారం ఎవరూ కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. గతంలోనే ఈ రకమైన ఫిర్యాదులు ఉన్నా అప్పట్లోనే కూల్చివేస్తారనే ప్రచారం జరిగినా చివరి నిమిషంలో కూల్చివేతలు ఆగిపోయాయి. ఇక ఇప్పుడు భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. అక్రమ కట్టడాల్ని గుర్తించి వెంటనే కూల్చివేస్తోంది హైడ్రా. నెక్స్ట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు చెందిన జన్వాడ ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణాన్ని కూల్చడానికి రంగం సిద్ధమైంది. రొట్టెముక్క కోసం 2 పిల్లులు కొట్టుకున్న కథ మనకు తెలిసిందే. అయితే పొలిటికల్ పార్టీల నేతల వాళ్ళవి కాదు. నటుడు నాగార్జున అక్రమంగా తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి కన్వెన్షన్ సెంటర్ ని నిర్మించారు. దమ్ముంటే అది కూల్చండని సవాల్ విసిరేసరికి రేవంత్ రెడ్డి కూడా ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకుని నాగార్జునకు సంబంధించిన కట్టడం గురించి అన్ని ఆధారాలు సేకరించి కూల్చివేతలు ప్రారంభించారు. అయితే నాగార్జునకు చెందిన కట్టడం బఫర్ జోన్ లో ఉందంటూ జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. దీంతో కూల్చివేత మొదలు పెట్టారు. బడా వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది హైడ్రా. తెలంగాణలో ఇప్పుడు హైడ్రా చర్చ హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఎన్ కన్వెన్షన్ FTL గైడ్ లైన్స్ ఫాలో కాకుండా ఉందన్న విషయం క్లియర్ గా తెలుస్తోంది. అయితే మీడియాను మాత్రం అక్కడికి అనుమతించడం లేదు. కూల్చివేతలు చిత్రీకరించడానికి మీడియాకు పర్మిషన్ లేదని బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. నాగార్జున ఇష్యూతో ఇప్పుడు సెలబ్రిటీస్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వాళ్లలో ఒక ఉత్కంఠ నెలకొంది. అసలే నిన్నగాక మొన్న నాగ చైతన్య, శోభితా ధూళిపాలకు నిశ్చితార్థం జరిగి నాగ్ ఫ్యామిలీ సెలబ్రేషన్ మూడ్ లో ఉండగా వాళ్ల నెత్తిన హైడ్రా పిడుగులా పడింది. నాగ్ ఎంతో మంది పెద్ద వాళ్ళ చేత కూడా ఫోన్ చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ ఎవరూ ప్రస్తుతానికి రెస్పాండ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఏమవుతుందో చూడాలి. నాగార్జున ఇష్యూని ఏ మలుపు తిరుగుతుందో, ఇంకా ఎంతమంది సెలబ్రిటీస్ కి చెందిన అక్రమ నిర్మాణాలు కూలబోతున్నాయో చూడాలి.